అర్జున్ ధైర్య సాహసం. నా పేరు మాయ అని ఆ అమ్మాయి చెప్పింది. ఒక దుష్ట మాంత్రికుడు నన్ను ఇక్కడ బంధించాడు. అతను నన్ను తన బానిసగా చేసుకోవాలనుకున్నాడు. అర్జున్ హలో ఆశ్చర్యపోయాడు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాగిబెక్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే గూగుల్ జెమినైతో స్టోరీ బుక్స్ అయితే ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. చాలా అంటే చాలా సింపుల్గా. వీడియో అయితే చివరిదాకా చూడండి. మీ మొబైల్ ఫోన్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక గూగుల్ క్రోమ్ సెర్చ్లో జెమినై ఏఐ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనం అయితే జెమినై అయితే ఓపెన్ చేశాక అక్కడ 3 లైన్స్ అయితే ఉంటాయి కదా, అమ్మాయి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ప్లోర్ జిమ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద అయితే మీరైతే క్లిక్ అయితే చేయాలి. ఎక్స్ప్లోర్ జిమ్స్ అని చెప్పి ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే మీకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా ప్రీమియర్ గూగుల్ జెమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్టోరీ బుక్ అని చెప్పి అయితే ఒక జెమ్ అయితే ఉంటుంది. దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకుంటే మనకి ఏదో లోడ్ అవ్వడానికి కొంచెం సేపు టైం అయితే పడుతుంది. టైం అయితే పట్టిన తర్వాత కింద ఆస్క్ జెమినీ అని చెప్పి బాక్స్ అయితే ఉంటుంది. అక్కడైతే మీరు ఏం చేయాలంటే మీకు కావాల్సిన స్టోరీ బుక్కి మీకు ఎలాంటి స్టోరీ కావాలో స్టోరీ అయితే మీరైతే టైప్ అయితే చేయాలి. నేనైతే ఒక చిన్న స్టోరీ ఐడియా అయితే అనుకున్నాను అనమాట. ఆ స్టోరీ ఐడియా అయితే నేనైతే టైప్ అయితే చేస్తున్నాను. ఒక బాయ్కి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా గోల్డ్ అయితే దొరికినట్టయితే నేనైతే చిన్న స్టోరీ ఐడియా అయితే టైప్ అయితే చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే 1-2 లైన్స్ స్టోరీ ఐడియా ఇచ్చిన గూగుల్ బాగా డెవలప్ అయితే చేస్తుంది. ఓకే, నాకైతే స్టోరీ బుక్ అయితే జనరేట్ అయితే అవుతుంది. చాలా అంటే చాలా ఒక 2-5 మినిట్స్ టైం అయితే పడుతుంది. కింద ఓపెన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే స్టోరీ బుక్ అయితే జనరేట్ అయిపోయాక ఓపెన్ అయితే అవుతుందన్నమాట. స్టోరీ బుక్ అయితే చాలా అంటే చాలా బాగా జనరేట్ అయింది. ఇమేజెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి అయితే ఇలాంటి స్టోరీ బుక్స్ అయితే బాగా అయితే నచ్చుతాయి అన్నమాట. మనకి చూస్తారు కదా, ప్రతి ఇమేజ్ కన్సిస్టెంట్ అయితే ఉందన్నమాట. మనకి స్టోరీ తగ్గట్టుగా యాప్ట్‌గా అయితే మంచిగా ఇమేజెస్ అయితే జనరేట్ అయితే అయినాయి అన్నమాట. కావాలన్న దాదాపు చిన్న స్టోరీ అయితే జనరేట్ అయింది. ఓ 10 పేజెస్‌ది. ఓకే, మనం ఇదే స్టోరీ బుక్ తెలుగులో కావాలంటే తెలుగులో కూడా జనరేట్ చేసుకోవచ్చు. నేనైతే తెలుగులో ఒక చిన్న స్టోరీ ఐడియా అయితే ఇచ్చాననమాట జెమినైకి. జెమినై అయితే ఒక స్టోరీ బుక్ అయితే క్రియేట్ అయితే చేస్తుందనమాట. అంటే ఒక బాయ్ అయితే ఫారెస్ట్‌లో ఒక అమ్మాయిని కాపాడినట్టయితే నేనైతే చిన్న స్టోరీ ఐడియా అయితే ఇచ్చాననమాట. ఆ స్టోరీ ఐడియా తగ్గట్టు ఒక మంచి స్టోరీ బుక్ అయితే నాకైతే జనరేట్ చేసింది. తెలుగులో కూడా చాలా అంటే చాలా బాగా జనరేట్ చేసింది. అసలు మిస్టేక్స్ ఏం లేకుండా ఇమేజెస్ కూడా చాలా అంటే చాలా కన్సిస్టెన్సీగా అయితే ఉన్నాయన్నమాట. స్టోరీ బుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇంకా వీడియోకి అయితే లైక్ అయితే చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. ఈ స్టోరీ బుక్ మనం చదవకుండా మనం వినాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే పైన అయితే మనకి లిజన్ అని చెప్పి అయితే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా స్టోరీ బుక్ అయితే మనం ఈజీగా వినొచ్చు అనమాట. ఓకే, మనకు కావాలంటే కంప్లీట్‌గా మళ్ళీ స్టోరీ బుక్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇది గనుక మీకు నచ్చకపోతే మనకైతే లెసన్ దగ్గర అయితే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు వాయిస్. హై పిచ్ వాయిస్ అలాగే లో పిచ్ వాయిస్ అనమాట. హై పిచ్ కావాలంటే హై పిచ్, లో పిచ్ కావాలంటే లో పిచ్ వాయిస్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మనకైతే వాయిసెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. వాయిస్ జనరేట్ అవ్వడానికి ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ టైం అయితే పడుతుంది. వచ్చిన తర్వాత మనకైతే ప్రతీదీ ఇమేజ్ దగ్గర అయితే ఆ వాయిస్ ఎవరైతే చాలా అంటే చాలా బాగా అయితే నరేషన్ అయితే అవుతుందనమాట. మీరు గనుక ఇంకా వీడియోకి అయితే లైక్ చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి. ఈరోజు అయితే స్మాల్ వీడియో అనమాట. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అంటే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసి చెప్పండి.